రోజా చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవన్నీ పాడు పనులు. ఉగాది పండుగను భర్త సెల్వమణితో కలిసి ఎందుకు చేసుకోలేదు రోజా? నీతో నీ భర్త సెల్వమణి కలిసి ఉన్నాడా రోజా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత రోజాకు లేదు. ఏకవచనంతో మాట్లాడే సంస్కారం పార్టీ మాకు నేర్పించలేదు. రోజాను విమర్శించాలన్న సంస్కారం అడ్డొస్తుంది. ఆకేపాటి సుభాష్ని, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని, తిరుపతి పట్టణ ఉపాధ్యక్షురాలు లక్ష్మి, తిరుపతి పట్టణ ఉపాధ్యక్షురాలు అమృత, దుర్గా, కార్యదర్శి దుర్గా, చందన, శాంతి, సునీత తదితరులు. నిన్న ఇక్కడ తిరుపతిలో ఏదో కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క, మా రోజా, మా లప్ప, అక్కో నీకోసమే వచ్చా నేను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేదనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికొచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో, మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రోజా నిన్న మాట్లాడింది కొన్ని మాటలు, అవి కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అన్నీ ఆనిముత్యాలు. మా అక్క మాట్లాడితే మామూలుగా ఉంటుంది లాంగ్వేజ్. ఉగాది రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి కుటుంబ సభ్యులు సమేతంగా పండుగ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారంట? నాకు అర్థం కాని విషయము. ఊర్లో ఉండే వాళ్ళు మగవాళ్ళంతా ఏం చేశారు అనేది తప్ప నీకు ముందు నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచించావు ఎప్పుడన్నా రోజక్క? అధికారంలో ఉంటేనే మీ జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సాంప్రదాయాలు, భార్య, గుళ్ళు, పద్ధతులు గుర్తురావా? అధికారం కోల్పోయిన తర్వాత అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది. అంతకుముందు పదవిలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఫోటో పెట్టేది లే. పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది, పెళ్ళాం పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయాలని గుర్తొస్తుంది, సాంప్రదాయాలు గుర్తొస్తాయి, పద్ధతులు గుర్తొస్తాయి. నిన్న ప్రదక్షిణ చేయమంటే ఎందుకు అంత ఇబ్బంది పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కాలే. ఏందో ఆయన ప్రాణాలే ఇమ్మన్నంత ఫీల్ అయిపోయి పాపము తత్రిపెత్తిరి చేస్తున్నాడు. మొన్నేమో అక్షింతలు భూతోచ్చాటన చేయడం కూడా ఆయనకు తెలియదు. భూతోచ్చాటన చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిచాత అయితే భూమి భారక అని ఇలా చదివి వేస్తాం. కనీసం అది కూడా నాలెడ్జ్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్షింతలు ఇస్తే ఎట్లా నోట్లో వేసుకోలే, పక్కన పడేసాడు ఇంకొక ఎమ్మెల్యే మీద. ఆయన ఏదో ఇచ్చాడు కదా ప్రసాదం అని నోట్లో వేసుకోలే. అక్క, నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఆయనకి పదవిలో ఉన్నప్పుడు చెల్లి, తల్లి ఎవరు గుర్తురారు, ఏమీ గుర్తురావు. అలాంటి అవకాశవాది గురించి నువ్వొచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుందక్క. నోరు అదుపులో పెట్టుకొని, నీకు చాలాసార్లు చెప్పినా కూడా నీకు సిగ్గు శరణ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నాడు, నీకు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా అదే చేయమని వాళ్ళకి ఏదైనా మేము వినతి పత్రం ఇస్తాం. పాపం నిన్న ఇక్కడికి వచ్చావు కదా, కరుణన్న ఏమైనా మంచి బ్రాండ్ ఇచ్చాడా ఏమో నాకు అర్థం కాలేదు. ఆ కళ్ళల్లో ఆనందం చూడడానికి నీ అగసాట్లు మా కళ్ళ ముందర కట్టినట్టు కనిపించాయక్క. ఈమె నిన్న మాట్లాడింది కదా పెళ్ళాలు, ఇంకొక మాట కూడా అనింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడతానక్క, నీకు పాయింట్ టు పాయింట్ మనకి ఎంత చెప్పినా సిగ్గు సరి ఉండదు అనుకో. ఈ గాడిదలు ఎక్కడికి పోయాయి, ఏమి చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఎందుకు ఉగాది చేసుకోలేదు? ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యతో ఎందుకు ఉగాది చేయలేదు? పండగ రోజు లేకుండా హెరిటేజ్లో పాలు బిసుకుతున్నారా? అవునక్క, పనికిమాలిన గాడిదలు పోయిన గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ గాడిదలు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పిచ్చి వేషాలు వేయకుండా ఆ గాడిదలకు తగిన బుద్ధి చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
మళ్ళీ ఇక్కడ ప్రజల జీవితాల్లోకి ఈ అడ్డగాడిదలు అడ్డంగా రాకుండా, అడ్డంగా తినడానికి, మళ్ళీ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి రాకుండా సాయశక్తులా కృషి చేస్తున్నారు, గాడిదల కోసమే పని చేస్తున్నారు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో రోజక్క. ఉగాది పండుగ ప్రతి ఇంట్లో ఆనందం కలగాలని, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క